రాజునిప్పుడు కవబోరేయుండురాను కారణమేనా మెచ్చగా శరీరముగా తెరలు వెళ్ళి చెప్పుమా వినయముగా తెరలు వెళ్ళి చక్కగా చెప్పుమా అయ్యా మహారాజా అయ్యా మిత్రమా అయ్యా ఈ యొక్క గొల్లగూడెం గ్రామస్తులను అందరూ ఒకసారి కొనియాడం కదా. గొల్లగూడెం గ్రామ ప్రజలందరికీ నమో నమస్తే జై భవా. మహిళ మండలి మన వివిధ గ్రామాల నుంచి వచ్చినట్టు కళాకారులు కూడా ఒకసారి కొనియాడు. అందరూ కొనియాడ మహారాజా. తల్లిని నదలంచియో తల్లిని నదలంచియు పుస్తకము చేతను బట్టిను నీవు నా ఇల్లం బంధున సంప్రీతిని జగన్మోహిని పుల్లా సాక్షి భగవతి పూర్ణేంద్ర బింబాననా అయ్యా ఈ రానాయన తెరలు పడగా శంకరియను విహారీ సంగడ శంకరియను విహారీ శంకరియను విహారీ సంగడ బహారాన బారీ శంకరియను విహారీ సంగడ బహారారీ శంకరియను విహారీ రాముని వింగ భక్త సమాన దేవ రాముని వింగ భక్త సమాన దేవ దేవాది దేవ ఓ దేవాది అయ్యా ఏమి విచారణము ఇంకా ఏమేసారు ఇప్పుడు వస్తాయి సంగతి ఏం చెప్పాయా సుందర చరణ నీలకంఠ అకారోణ భరణ సుందర చరణ అయ్యా పేరేమిటి చెప్పుకుంటున్నావా? మీ ఊరు ఎక్కడ? మా యొక్క పట్టణం బలిపూరి పట్టణం అంటారు కదా. బలిపూరి పట్టణం మీది? అవును అయ్యా. ఆ యొక్క రాక్షసుల రాజుల యొక్క గురువుని శుక్రాచార్యుడు అంటారు. ఓహో రాక్షసులు గురువులు వేరా? నీ పేరు? శుక్రాచార్యుడు అంటారు. శుక్రాచార్యుడా? అవును. అంటే ఒక కన్ను అయింది కదా పోతుంది. పోతుందా? చెప్పయ్యా నీ పెళ్ళి అయిందా? మా యొక్క రాజైన దమకాసుడు. దమకాసుడు అయితే వాళ్ళంతా ఇది చేసిన వాళ్ళే కదా. నువ్వు కదా మా యొక్క శిష్యులు. నీ శిష్యుడు వాళ్ళ కుల గురువు. నువ్వు కుల గురువు. అవును. పెళ్ళి అయిందాయా? చిన్న మైకులు తీసుకురాబడి. చిన్న మైకులు కాలర్ మైకులు బిడ్డ కూడా దేవయాని కాలర్ మైకులు తీసుకురండి. కాలేదాడు దానికి పోయా శుక్రాచార్య గారు అని ఆజ్ఞ సగితిని వచ్చినాడ్రా మీకు మీ గురువునా? తొందరగా రామాను. ఏమయ్యా ఎవరు రమ్మంటే వచ్చిన నువ్వు? ఎవరు రమ్మన్నారు? నువ్వు ఆయన దమ్మకాసు కదా ఎవరో వచ్చిండ్రు రమ్మన్నా అంటే ఎవడు వాడు అని రమ్మన్నాడు అంటారు. సరే పిలిపించు.
అయ్యా దండము గురువరా దండము గురువరని తోడను పనియు కలిగే దేవాది దేవా మీ తోడను పనియు కలిగే నొకయుల్వార్తను తల్పబూరితిని మనముల కోటయు కలిగినటు రమ్మని క్షణమునందురా దేవాది దేవా మీరు వచ్చినందుకు మాత్రం చాలా ఆనందము పరమానందము నాయను పరమానందము నాయను మీరు అరుదించుటవో కరుణాకరది చిరుతమాటలు కరుణాకరది చిరుత మాటలు తోతదాయన చిరుత మాటలు తోతదాయన నీవు అన్నట్టుగా ఆ బృందని కాలనేమి కళింగాపురి పట్టాధీశుడైన కాలనేయుడి యొక్క కుమార్తె ఆ బృందనిచ్చి పెళ్లి చేసుకోను ఆయన నా మాట వింటే నేను మాత్రం పెళ్లి చేసుకోను. ఆ సురాపు 13 కోట్లకు అధిపతి అయిన ఇంద్రుడి యుద్ధంలో ఓడించి గెలిచి వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకున్నట్టు గురువరా. నా మాట అయితే నువ్వైనా ఒకసారి చెప్తే బాగుంటుందని పిలిపించావు సంగతి వారు ఏమంటే జలంధరుడు ఒక కథ తెలుపమన్నాను కానీ ఏం మాట్లాడుతున్నావు? అది ఒక మాట చెప్పవే. మరి ప్రయత్నములు చెయ్యనుగా సంగరంబులు చేయగా పుణను ఏమందో నేను ఆ దేవతల యుద్ధంలో ఓడించిన తర్వాతనే పెళ్లి చేసుకుంటాను. మంకుబట్టి కుసుడు కొడుకు ఇప్పటికి అంటున్నా ఈడు దాడిపోతుంది. ముసల్దాని కుసకూడాలి అన్నట్టు ముసలి ఆయనకు పిల్లలు పండిస్తాడా? కాబట్టి నువ్వనే చెప్తే బాగుంటుందని ఆలోచన స్వామి. ఇప్పుడు 40 చేసుకుంటారు. ఈ కుమారుడు పర్ణయ మాడక అయితే నేను ఆ యొక్క
కుమారుడు పిలిపించమంటావా? అవును కదా. నువ్వైనా చెప్తావా? చెప్తాను కదా. ఓ నాయనా కుమారా జలంధరా, జనక విలాసమా ఇక నా మాట వార్తలేదు. నా గురువు బయట దోస్తాలు చెప్తే ఇప్పుడు నేను గురువు చెప్తే అవును స్వామి కొడుక వందనములు గురువరేణ్య వందనములు నీకు వదమతిలోనా భయపడుతాడు భయపడిపోతాడు గడ్డపోతాడు అయిపోతుంది. గురువరామి శరణు దూలిన కర్మలో జీవించుడి గురువరామి శరణు దూలిన కర్మలో జీవించుడి గురువరామి శరణు సురపతిని ఓడించబోయ శ్రీరమతి శరాజుడి సురపతిని ఓడించబోయ గురువరేణ్య ఒక మాట వింటావా? చెప్పు కదా. ఆ యొక్క ఇంద్రుడిని సురపతి అనగా ఇంద్రుడు, ఆ ఇంద్రుడు ఓడించిన పిదపనే పెళ్లి చేసుకుంటా. ఉత్తరా నా మాట నా గురువు చెప్పిన మాట నిన్న నేనంటే లేదు లేదు, 33 కోట్ల దేవతలకు పెద్దవాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడు ఓడించినాకనే నేను కళ్యాణం చేసుకుంటాను ఆయన. అయ్యా అట్లా చెప్పు కూర్చుంటాయా మళ్ళా? లేదు లేదు, ఆ స్వర్గాన్ని పరిపాలన చేయాలి నేను పోయి. అదే అది ఒక మాట ఇస్తావా? ఆ. ఇప్పుడు ఆయనకి వచ్చా ఒకటి, ఈయన గడ్డాన్ని తీసేసిన ఒకటి, ఈయన గడ్డాన్ని తీసేసిన ఆ యొక్క ఆయన ఓడించా అంటే విద్య చెప్పిన గురువు, గురువుని ఏమంటాం మనం? నీకు రేపు ఆడిరా నీకేనా? స్వామి గురువరేణ్య ఏమో జనకుడైన మాట వింటా లేదా అనిమిషంలో ఓడిచా తప్పు. గురువరేణ్య నాయనా కుమారా జలంధరా, వింటివా గురువన్న మాటలు కంచె వేరే ఉన్నదా? వింటివా గురువన్న మాటలు నేను చెప్పినా వినకపోతే వినకపోవచ్చు, కానీ గురువైన శుక్రాచార్యుడు మన కుల గురువురా. మన కుల దళిత కులానికి అగ్రేసరుడైన వాడు గురువు. సురాబు అవును, సురాబు 13 కోట్ల దేవతలు గురువైన అతని మాటలైనా వినుమునైనా వస్తుంది వస్తుంది. సురపతిని ఓడించకనేను వర్ణయము ఒప్పను సురపతిని ఓడించకనేను ఆ యొక్క సురపతుని నేను ఇంద్రుని ఓడించకుండా నేను పెళ్లి వాడను కాను. మా జనకుడు చెప్పినా నీవు చెప్పినా వినను కదా నేను. లేకపోతే గురు శాపానికి లోనైతావు రా, సస్త మన వంశం పోతుంది. లేదు లేదు, ఆ ఇంద్రుని ఓడించాలే
ఆ యొక్క స్వర్గాన్ని పరిపాలన చేయాలని చేసినప్పుడు కళ్యాణం అవుతుంది కదా. అవును, మరి ఆయన నోడించి మరి ఆయన గెల్లాంటి చూస్తున్నావు ఎవరి? ఎందుకు మరి శశిదేవిని అదే మరి శశిదేవిని తీసుకొస్తా, ఆనంద తీసుకొస్తా పోయి తీసుకొస్తావు వాడి గురించి అక్కడ నా దగ్గర ఉంటాడు. నేను వస్తుంటే ఫరారు అవుతున్నాడు. ఎవరు ఇంద్రుడు. అంత అంత భయమే కదా మరి పోయి ఓడియాలి పరిపాలన చేయాలి కదా. ఏం పరిపాలన చేస్తావు స్వర్గాపురిలో ఏంటి ఈ దాని దుఃఖం పెట్టుకుని స్వర్గం పరిపాలన చేస్తావు లేదు, లేదు, లేదు. నేను పుట్టిందే అందుకు. నాకెక్కడ సావురా, నాకు సావే లేదు. రావులేరా లేదు, రౌతువా చెప్తే కదా జలంధర చెప్తాను విను. మరిని సతిని ధిక్కరించటే మానినీయా కళింగాపురి పట్టణాధీశుడైన కాలనేముడు, కాలనేముని భార్య కాలనేవి, వాళ్ళకి ఏకైక బిడ్డ బృందం ఉన్నారా. ఆ బృందాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఇంద్రుడు లేదు లేదు, నేనేం చెప్తున్నాను, కంకణం కట్టుకుంటే అందుకు ఇంద్రుడు ఓడించినాకనే పెళ్లి చేసుకుంటాను. పరమికెట్టుల పెళ్లి తెలిసి తెలియని వాణి వలని కొరకకుడి కరువు నాకరా, తెలిసి తెలియని వాణి వలని గురువరా జలంధరా పరమగీతలో పెళ్లి చేయుట నీకు భావ్యమా? వద్దంటున్నా, మీరు పెళ్లి చేస్తుంటారు. ఎంతవరకు కరెక్ట్? మావన్నాడు కాజేసి ఎట్లా పట్టుకున్నాడు. తెలిసి తెలియనట్టుగా చిన్న పిల్లవాడి కావు తెలవనట్టుగా మాట్లాడుతున్నావు. కుమారా సుతురామి నన్ను పెళ్లి చేయుటను పెళ్లి చేయుటను పాటలు వలయికను మాటను ఓరికను కులం కూడా పేరు ఎప్పుడు దేవలకు అయ్యా ఈయనకు గంట ఉంది అని కొట్టిపోయిందో లేదో మరి మరి ఎవరికి తెలుస్తుంది? చిన్నపడి తండ్రికి ఎరక మంది చూస్తారు వచ్చి అమ్మకు తెలుస్తుంది. అమ్మకు తెలియదు అయ్యకి ఎరక మాట్లాడు ఆడేదో సరే మొగడికి ఎరక మొగ బిడ్డ నీకు ఎరుకుంటది. నాకు అదే అది మాట్లాడుతుంది. నువ్వు సగం వస్తుంది చెప్పిన సరే
మీరు ఇంత బతిలాడుతున్నారు కాబట్టి మీ మాట నేను పెద్దలు తీరు కాబట్టి మా మాటినరాటు బాగుపడతావు. ఎందుకంటే ఆ, నాకు జనకుడు బతిలాడుతుండు, అవు విద్య చెప్పిన శుక్రాచార్యులు అవు కులగురు బావు వాళ్ళ మాట వినకుండా కూడా బాగుండదు. బాగుండదని ఆలోచన వస్తుంది. ఆ, మంత్రి అయ్యా ఆలోచన చేయమంటవా? ఏ ఆలోచన కాదు, మీరే దొరుకుతారు కదా. మీ నాన్న మీద దయించు, ఈయన మీద దయించు, నా మీద ఉంచు, నీ మీద కొట్టుకో. అట్లయితేనే నా రోజు బతావు, అంటాడవా? లేకపోతే ఎవరిదంతాడు ఎవరిరా? నన్ను నిన్నా? నిన్నెవరు అన్నది? అదే అంటున్నావు మరి, నన్నదనే వాడు మరి ఎప్పుడైనా ఒకటో